ఫస్ట్ హాఫ్ మొత్తం దొబ్బింది భయ్య. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. అసలు జరిగిన మ్యాటర్ ఏమిటంటే, అసలు ఈరోజు 'కన్నప్ప' సినిమా రిలీజ్ అయింది. సో, ఆ సినిమా చూస్తే అసలు మొత్తం ఓవర్ రివ్యూ చూస్తే అసలు ఎట్లా అనిపిస్తుందంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో చేస్తా అనుకున్నారు. బట్ ఏది చేయలేదు. సెకండ్ హాఫ్ ఏదో చేయబోతా అనుకున్నారు కానీ ఎంత మంచిగా అయితే అవుట్‌పుట్ చాలా మంచిగా వచ్చింది. ఎందుకంటే 'ప్రభాస్' గారు ఉన్నారు కాబట్టి సెకండ్ హాఫ్‌లో చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ఎందుకంటే 'ప్రభాస్' ప్రెజెన్స్ ఉన్నంత సేపు మాత్రం వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంట్రీలోనే ఏముంటుంది, మన మోహన్ లాల్ గారు వీళ్ళందరూ ఆ దేవుళ్ళు కన్నప్ప, సో ఇది తిన్నాడు ఇవన్నీ ఒక క్యారెక్టర్ మొత్తం ఇంటి చెప్తా ఉంటారు అనమాట. మెల్లగా ఎంట్రీ చేస్తుంటారు. సో క్యారెక్టర్ ఎంట్రీ అయ్యే ప్రతిసారి ఏదో ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం మంచి కొట్టారు. సో ఆ మ్యూజిక్ పెడతా వస్తే అటు మోహన్ లాల్ గారు ఇక్కడ మన శివుడిగా క్యారెక్టర్ చేసిన వాళ్ళిద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు దీంట్లో కాజల్ అగర్వాల్ ఒక రెండు మూడు డైలాగ్స్ తప్ప దానికి మించి, ఎందుకంటే తన దేవుణ్ణి అడుగుంటుంది. సో ఇతనికి వరం ఇవ్వు, నీ భక్తుడిగా ఎలా మార్చుకుంటావు అని ఇట్లా అడుగుతుంది తప్ప వేరే ఏది లేదు. సో ఇంకా చెప్పాలంటే ఫస్ట్ తిన్నాడు ఏంది, ఒక నాస్తికుడిలాగా నేను దేవుణ్ణి నమ్మను, ఎందుకు ఆ శిలారాయిని మీరు పూజిస్తున్నారు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని చాలా ఇలా తిడుతూ ఉంటారు. అంటే తన లవ్ స్టోరీ ట్రయాంగిల్ ఉంటుంది కదా. సో ఆ లవ్ స్టోరీలో ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి భక్తుల అంటే శివుడు భక్తుడు రాగా ఇట్లా చేస్తూ ఉంటుంది. సో దాని తర్వాత ఇతను తిన్నాడు ఏం చేస్తాడు, అసలు ఎందుకు అంటే తన లవర్ని ఇట్లా అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎందుకు దేవుణ్ణి పూజిస్తావు, అసలు అవసరం ఏంటిది నీకు, అసలు ఈ రాయి నేను పడేస్తాను అని ఉంటుంది. ఇక్కడ మోహన్ బాబు ఎంట్రీ అవుతారు. సో మోహన్ బాబు ఎంట్రీ ప్రతిసారి ఒక్కొక్క డైలాగ్కి మంచి మ్యూజిక్ ఇచ్చింది. ఇంకా అతను అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క డైలాగ్ చాలా బాగుంది. ఎలా అంటే సూపర్, అంటే క్యూరియాసిటీగా ఫస్ట్ యమదొంగ సినిమా చూసారు కదా, ఎంత పెద్ద డైలాగ్ కూడా పేరు చెప్పేశారు. సో అలాంటి క్యూరియాసిటీనే ఇక్కడ అనిపించింది. ఫస్ట్ బోరింగ్ అంటే గూడ్యాలు మైనింగ్, సో ఇలా చంపేసడం, సో ఈ గోడ లేపేస్తాం అని పెద్ద డైలాగ్స్ ప్రేమే నడుస్తుంటుంది. అసలు ఏం అర్థం కాదు. అసలు సింకిల్ లేకుండానే మొత్తం దీంట్లో ఏముంటుందంటే, సో మొత్తం ఫైటింగ్స్ ఉండిపోతున్నాయి. అసలు వెంటనే ఫైటింగ్స్ ఉంటాయి. అసలు చూడగానే మొత్తం ఫైటింగ్స్ అయిపోతాయి ఫస్ట్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యే లోపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 minutes కూడా అంత అనిపించదు, అంత బోరింగ్ అనిపిస్తుంది. తర్వాత రుద్ర క్యారెక్టర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో సో అప్పుడైతే థియేటర్ మొత్తం హల్చల్ ఉంటుంది, మొత్తం వేరే లెవెల్ హల్చల్ ఉంటుంది. సో అలాంటి థియేటర్ ఈ ఎంజాయ్మెంట్నే ఇక్కడ మన ప్రభాస్ అన్న మనకు అందించాలనిపించింది. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మన ప్రభాస్ గారి క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మంచి విష్ణు గారు అయితే ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రభాస్ క్యారెక్టర్ని మ్యాక్సిమం ఉపయోగించుకున్నారు. అందుకనే సెకండ్ హాఫ్ ఇంత బాగా వచ్చింది అనిపించింది నాకు. ఒక సాంగ్ ఉంటుంది హరాహర శంఖం ఉందిగా, ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడంటే రుద్ర క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంట్రీ అవుతుందో, ఇప్పుడు మనం తిన్నాను కదా, తిన్న నుంచి కన్నప్పగా ఎలా మారడం అనేది ఈ క్యారెక్టర్ అన్నమాట. సో ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ మొత్తం చూస్తూ ఉంటే అసలు రుద్ర ఇతనితోటి అంటే రుద్ర ప్లేస్ తిన్నాడు ఫైట్ చేసుకుంటారు. సో అప్పుడు కూడా ఫైట్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ ఫైట్ కూడా ఎందుకు సరిపోయింది అనిపించింది అసలు నాకైతే. సో ఇంకా చెప్పాలంటే దీని నుంచి వెళ్ళే ముందు సో ఇంకా సో పాస్ చేస్తూనే ఉంటారు. అక్కడ కూడా చాలా చిన్న అంటే బాగా ట్రోలింగ్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. అసలు ట్రోలింగ్ చేయాలంటే సింపుల్గా చేయొచ్చు, ఈ సినిమా మొత్తం ట్రోలింగ్ చేయొచ్చు. బట్ చేయకుండా, ఎందుకంటే ఒక లెటర్ ఇచ్చేసారు, ట్రోలింగ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని మంచి విషయంగా చెప్పేశారు. సో అందుకోసమే ట్రోలింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చెప్పాలంటే సాంగ్ తర్వాత పరమ భక్తుడు అంటే అపర భక్తుడుగా మారిపోతాడు తిన్నాడా. ఇక్కడ కన్నప్పగా మారిపోవడానికి క్యారెక్టరే ఇది. సో టోటల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా హెవీ అనిపించకుండా, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మన రుద్ర క్యారెక్టర్ ఎంటర్ అయ్యే లోపు ఇది తిన్నడితోటి ప్లస్ ఆ ఉన్న గుడాలతోటి అందరూ కలిసిపోయి సో ఇతను భక్తుడిగా ఎలా అంటే నాస్తికుడి నుంచి ఒక భక్తుడిగా ఎలా మారిపోయాడు అనేది ఈ టోటల్ ఎపిసోడ్ అన్నమాట సెకండ్ హాఫ్లో. సో ఇంకా చెప్పాలంటే ఇంకా మోహన్ లాల్ గారు అక్కడ ఏం మాట్లాడారంటే డబ్బింగ్ చెప్పారు. సో ఏదో డబ్బింగ్ చెప్పారు కానీ అసలు అక్కడ కొంచెం కూడా నాకు అనిపించింది అసలు డబ్బింగ్కి లిప్సింగ్కి అసలు సింక్ కాలేదు అనిపించింది నాకైతే. ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ మోహన్ బాబు గారు కానీ ఇంకా ఇప్పుడు మంచి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా, ఫ్యామిలీ వాళ్ళ ఏమంటారు డాటర్స్, సో వాళ్ళ డాటర్స్ కూడా చాలా మంచి ఒక సాంగ్లో చాలా బాగా పాడారు. సో బాగా క్యూరియాసిటీ చేసింది. అక్కడ సాంగ్ కూడా చాలా మెస్మరైజ్గా అనిపించింది. బీజిఎం కూడా చాలా బాగుంది. సినిమాలో బీజిఎం సో డైలాగ్ వెరిఫికేషన్ చాలా తక్కువ ఉన్నాయి కానీ చాలా బాగుంది. ఇక రుద్ర క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా 99% ఖచ్చితంగా ఉపయోగించుకున్నారనిపించింది. ప్లస్ పాయింట్ అయింది ఖచ్చితంగా. ఇక్కడికింత మన రుద్ర క్యారెక్టర్ ఉండకుంటే గ్యారంటీగా సినిమా ఫ్లాప్ అవుతుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ అంత బోరింగ్ అనిపించినా కూడా అసలు ఏముందంటే ఎందుకు డైలాగ్స్ పెట్టారు, ఎందుకు ఫైట్ సీన్స్ పెట్టారు అనిపించింది నాకైతే. ఇంకా చెప్పాలంటే ఇక్కడ రుద్ర క్యారెక్టర్ ఎంటర్ అయ్యే లోపే సో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది అనిపించింది. అంటే మొత్తం ఓవరాల్గా మన రుద్ర క్యారెక్టర్ వల్లనే ఈ సినిమా
సినిమా హైప్ వచ్చింది అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు సినిమా చూసారా లేదా కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.